ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాను. మన బ్రహ్మసూత్రాల్లో తర్వాత సూత్రాన్ని చూసుకుంటూ వెళ్దాం. అప్పుడు ఏం జరిగిందంటే, మన చాందోగ్యోపనిషత్తులో 13వ ఖండంలో 3వ అధ్యాయంలో 7వ మంత్రంలో అతః పరో దివో జ్యోతిః అని ఉంటే, ఈ జ్యోతిః అంటే నిజంగా ఆత్మజ్యోతే, అగ్నిజ్యోతే, ఏ జ్యోతి గురించి చెప్తున్నది ఇక్కడ అని మనము ఇంతకుముందు సూత్రాల్లో అనలైజ్ చేసుకుంటూ వచ్చాము. చివరికి ఏం చేశాము, ఇక్కడ చెప్తున్న జ్యోతి అంటే ఆత్మ గురించే, బ్రహ్మ గురించే చెప్తూ ఉన్నది మనకి ఈ మంత్రము. ఎందుకు అంటే అసలు ఈ మొత్తం ప్రకరణం అంతా బ్రహ్మ గురించే చెప్తూ ఉన్నారు. పైగా ముఖ్యంగా ఏమంటే, అంతకన్నా ముందున్న ఖండంలో అమృతం దివి అని ఉంది కదా. ఇక్కడ దివి అని దేని గురించి చెప్తున్నారు, ఆ అమృతమైన బ్రహ్మ గురించే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్న దివి కూడా బ్రహ్మం గురించే అని మనము ఇంకా ఇంత మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విషయాలు కలుపుకుని ఇక్కడ చెప్తున్న జ్యోతి కాబట్టి బ్రహ్మ అని ఐడెంటిఫై చేసుకున్నాము. కానీ మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ ఉన్నది. మన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంతా బానే ఉంది. ఇప్పుడు ఈ జ్యోతి గురించి తెలుసుకోవడానికి దివం అన్నదాన్ని వాడుకున్నాము. దివం అన్నది ఎందుకు వాడాము అంటే, యత్ అని చెప్పారు కదా అధ, కాబట్టి యత్ ఏదైతే అక్కడ ఉన్నదో ఆ దివము అది జ్యోతి అన్నందుకు, యత్ అన్నది కలుపుతూ ఉండే వాక్యం కాబట్టి, వాక్యాలను కలుపుతూ ఉండే పదం కాబట్టి, ఎక్కడుంది మళ్ళీ ఈ దివం అన్నది ఇంతకు ముందు అని చూసుకున్నాము. పైన కనిపించింది 12వ ఖండంలో. ఇక్కడ కాబట్టి దివి అని ఉన్నది చెప్తున్న విషయము బ్రహ్మ కాబట్టి, అదిగో యద్వైత బ్రహ్మ అని చెప్పారు కాబట్టి బ్రహ్మ అని మనం అనుకోగానే, అంతకన్నా పైన చూసేసరికి గాయత్రి కనిపించింది. ఇక్కడ ఈ ఖండంలో చెప్పబడుతున్న విషయము గాయత్రి గురించి. గాయత్రి అంటే ఏంటి, మళ్ళీ గాయత్రి ఛందస్సు. ఎందుకంటే చాలా క్లియర్గా సా ఏష చతుష్పద షట్విధ తదేతత్ అని చెప్తూ ఉన్నది. దానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు ఉన్నాయి. 6 4 24, 24 అక్షరాలతో ఉన్న గాయత్రి ఛందస్సు గురించి ఇక్కడ చెప్తుంటే, ఒక పక్కన మనం దీన్ని బ్రహ్మ అని ఎందుకు అనుకుంటామో, అసలు ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నది ఈ గాయత్రి అంటే బ్రహ్మ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చెప్తున్నది 4 పాదాలతో, ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలతో ఉన్న ఏ గాయత్రి ఉన్నదో, ఆ గాయత్రి ఒకవేళ బ్రహ్మ అయితే, అప్పుడు త్రిపాదస్య అమృతం దివి అన్నప్పుడు ఆ దివిలో ఉన్నది గాయత్రి బ్రహ్మ అనుకుంటే, అప్పుడు ఇక్కడ ఉన్న ఈ దివిని తీసుకెళ్ళి కింద ఖండంలోని దివహ తోటి కలుపుకుని యత్ అన్నది కనెక్షన్ వర్డ్ ఉంది కాబట్టి, ఆ కనెక్టింగ్ వర్డ్ యత్ తోటి ఇక్కడ దివిని కింద దివహాని కలుపుకుని చెప్పబడుతున్నది బ్రహ్మం కాబట్టి, అక్కడ జ్యోతి అంటే బ్రహ్మం అని అర్థం చేసుకోవచ్చు. కానీ కాదు కదా. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి గాయత్రి అంటే ఛందస్సు అని తెలుస్తూనే ఉన్నది ఒక పక్కన. కాక దీనికి అవయవాలన్నీ చెప్తారు. ఒకవైపున పృథివీ అంటారు, భూతం అంటారు, హృదయం అంటారు, శరీరం అంటారు. ఇవన్నీ చెప్తుంటే, ఇన్ని బాడీ పార్ట్స్ చెప్తుంటే బ్రహ్మం ఎట్లా అవుతుంది? బ్రహ్మమేమో నిరవయవం గదా. ఇది గాయత్రి ఛందస్సు, పైగా అంటే అది వాక్ అని కూడా చెప్పారు. వాక్ అంటే ఛందస్సు, గాయత్రి ఛందస్సు అని ఒకవైపు చెప్తూ, దానికి అవయవాలున్నాయని చెప్తూ, దానికి పైగా 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలని ఇంత క్లియర్‌గా చెప్పిన తర్వాత, దాన్ని మనము ముఖ్యార్థంగా ఇక్కడ చెప్పబడుతున్న గాయత్రిని ఛందస్సుగా కాకుండా గౌణార్థంగా, బలవంతంగా ఏదో గుణాన్ని పెట్టుకుని బ్రహ్మమని ఎట్లా తీసుకుంటాము? అది మన ప్రాబ్లమ్ ఇప్పుడు. దీన్ని సమన్వయం చేసుకోవాలి. అందుకోసం తర్వాత సూత్రాలొస్తున్నాయి. 25వ సూత్రం ఏం చెప్తుందంటే, ఛందః అభిధానాత్ న ఇతి చేత్ న.
తథా చేతోర్పణ నిగదాత్ తదా హి దర్శనం. ఛందః అన్న పేరుతో, ఛందస్, గాయత్రి ఛందస్ అన్న పేరుతో చెప్తూ ఉన్నది ఛందస్సే గాని బ్రహ్మం అన్నది నా కాదు అని ఒకవేళ చేత్ అంటే నా అట్లా అనుకోరాదు. ఎందుకు? తథా గాయత్రి అని చెప్పబడుతున్నదేదున్నదో అది చేతోర్పణ నిగదాత్. నువ్వేం చెయ్యి? దాని మీద ఫోకస్ చెయ్యి. ఒకవేళ నువ్వేం చేస్తావంటే ఇక్కడ చెప్పబడుతున్న దాని మీద ఒకవేళ నువ్వు నీ మనసుని నిలిపావంటే ఇంకా దాంతో నీకు పూర్ణత్వం వస్తుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఉపదేశమేమి? నీ మనసుని దానిపైన నిలుపు అని చెప్తున్నారు. మనసు నిలుపు అని దేనిపైన నిలుపని చెప్తారు? ఎప్పుడైనా బ్రహ్మం పైన నిలుపమని చెప్తారు, ఆత్మ పైన నిలుపమని చెప్తారు. కాబట్టి తథా హి దర్శనం, ఆ బ్రహ్మమే ఇక్కడ చూపించబడుతున్నది అని మొత్తం సూత్రానికి అర్థం. దీన్ని మనం ఇప్పుడు అనలైజ్ చేసుకుందాం ఇక్కడున్న విషయాలతో. అథా యద్ ఉక్తం పూర్వస్మిన్నపి వాక్యే న బ్రహ్మ అభిహితమితి గాయత్రీ వా ఇదం సర్వం భూతం యదిదం కించ ఇతి గాయత్ర్యాఖ్యస్య ఛందసః అభిహితత్వాత్ ఇతి తత్ పరిహర్తవ్యం. అథ ఇంకిప్పుడు ఏం చేద్దామంటే యదుక్తం ఏదైతే పూర్వమున్న వాక్యంలో చెప్పబడ్డది బ్రహ్మ కాదు అని అనిపిస్తే, ఎందుకు అంటే గాయత్రీ వా ఇదం సర్వం భూతం యద్ ఇదం కించ అని మొదటి మంత్రంలో గాయత్రీ వై ఇక్కడ ఈ మొత్తం సర్వం ఏ కొంచెం ఉన్నదో అదంతా గాయత్రి. అసలు వాక్ గాయత్రి. ఎందుకు? వాక్ తోటే ఈ మొత్తం భూతమంతా అంటే కార్యప్రపంచం మొత్తము గాయతి చెప్పబడుతున్నది, త్రాయతే తరింపబడుతున్నది కూడా. మాటల వల్లే జగత్తంతా చెప్పబడుతూ ఉన్నది, మాటల వల్లే జగత్ తరింపబడుతున్నది కూడా. కాబట్టి గాయతి త్రాయతే కాబట్టి దాని పేరు గాయత్రి. అందుకని వాక్కులను ఏమంటారు? గాయత్రి అని పిలుస్తారు. అని గాయత్రి అన్న పదానికి ఇక్కడ వ్యుత్పత్తి చెప్తూ గాయతి చ త్రాయతే చ సర్వం భూతం ఇతి అని, కాబట్టి వాక్కులంటే గాయత్రి అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని పెట్టుకుని నువ్వు బ్రహ్మ అని ఎట్లా అంటావయ్యా? ఛందస్సు అని అంత క్లియర్గా స్పష్టంగా తెలుస్తూ ఉంటే అని మనకి ఏమి అనుమానం వచ్చిందో దాన్ని తత్ పరిహరించవలసి ఉంది. మనం దాన్ని పరిష్కరించుకోవాలి, రికన్సైల్ చేసుకోవలసి ఉన్నది అని మొదలు పెట్టుకుంటూ ఉన్నాము. కథం పునః ఛందోపిధానాత్ న బ్రహ్మ అభిహితం ఇతి శక్యతే వక్తుం యావతా తావానస్య మహిమా ఇతి ఏతస్యాం రుచి చతుష్పాద్ బ్రహ్మ దర్శితం. ఫస్ట్ థింగ్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదొకవేళ గాయత్రి అన్నది ఓన్లీ మాటలు, కొన్ని అక్షరాల సమూహం, ఒక 24 అక్షరాల సమూహంతో ఉన్న ఒక్క గాయత్రి ఛందస్సు అనుకో. అట్లా అనుకున్నావంటే దానికి అవయవాల సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ అదేం చెప్తుంది? తావానస్య మహిమ అని చెప్పింది. దాని మహిమ ఎంతటిదంటే ఇంకా అంతా ఇంత కాదు, అది అన్నింటికన్నా గొప్పది అని చెప్పిందా లేదా? నిజంగా ఏదో ఒక గాయత్రి ఛందస్సు, 24 అక్షరాల గాయత్రి ఛందస్సు అంత గొప్పదై ఉంటుందా? అన్నింటికన్నా గొప్పదై ఉండాలి అంటే అది బ్రహ్మం ఒక్కటే కావాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్న దివి అన్న అమృతం అన్న అదేదో త్రిపాతుంది కదా, అది తప్పకుండా బ్రహ్మమే అయి ఉండాలి. ఇది బ్రహ్మం కావాలి అంటే అక్కడ చెప్పబడుతూ ఉన్న విషయము గాయత్రి కూడా బ్రహ్మమే కావాలి. ఛందస్సు మాత్రమే అవ్వడానికి వీల్లేదు. అది ఫస్ట్ పాయింట్. అయితే ఇంత క్లియర్గా ఇది ఈ రుచి ఈ వేద మంత్రంతో దాని మహిమ అంతటిది అని చూపించిన
వేద మంత్రంతో చతుష్పాత్‌గా చెప్పబడుతున్నది 4 పాదాలతో ఉన్న గాయత్రి ఛందస్సు గాదు. పరబ్రహ్మము అని చూపించబడ్డది గదా! ఇంక నీకేంటయ్యా ప్రాబ్లమ్ ఇక్కడ అని సిద్ధాంతి ప్రశ్న వేస్తే, మన పూర్వపక్షి ఏం చెప్తున్నారంటే, నయేతదస్తి ఎక్కడుందయ్యా? లేనే లేదు. బ్రహ్మ అని ఉన్నదా అక్కడ? ఏతత్ ఇది బ్రహ్మ అన్న విషయము నాస్తి అక్కడ లేనే లేదే. నువ్వు పుట్టిస్తావు కూర్చొని. గాయత్రి వైదం సర్వం అనుందా లేదా ఇక్కడ? ఏముంది ఇక్కడ? ఉన్నదంతా గాయత్రి అని ఉంది. పైగా ఇది గాయత్రీముపక్రమ్య తామేవ భూత పృథివీ శరీర హృదయ వాక్య ప్రమాణ భేదైః వ్యాఖ్యాయ. భూతం అంటుంది, పృథివీ అంటుంది, శరీరం అంటుంది, హృదయం అంటుంది. ఇన్ని బాడీ పార్ట్స్ తోటి చూపిస్తున్నది. పరబ్రహ్మకున్నాయా ఇన్ని బాడీ పార్ట్స్? సా ఏషా చతుష్పాదా షడ్విధా గాయత్రి తదేతత్ రుచా అభ్యనుక్తం తావానస్య మహిమా ఇతి తస్యామ్యేవ వ్యాఖ్యాతరూపాయాం గాయత్ర్యాం ఉదాహృతః మంత్రః కథం అకస్మాత్ బ్రహ్మ చతుష్పాత్ అభిదధ్యత్. అదేమో అక్కడ గాయత్రి ఇదంతా ఉన్నది, దానికే ఇదిగో భూతాలు, పృథివీ, శరీరము, హృదయము అని ఈ వాక్య ప్రమాణాలతో భేదాలన్నీ చూపిస్తూ ఉన్నారా లేదా? పరబ్రహ్మలో ఇన్ని భేదాలుంటాయా బాడీ పార్ట్స్? పైగా దానికి 4 పాదాలు, 6 విధాలు అని చూపిస్తూ ఉన్న ఈ రుచ ఈ మంత్రంతో తావానస్య మహిమ చాలా గొప్ప ఛందస్సు అని చెప్తుంటే, అక్కడ తస్యాం వ్యాఖ్యాత రూపాయాం గాయత్ర్యాం అక్కడ చెప్పబడుతూ ఉన్న గాయత్రి ఛందస్సు అనే అర్థం అవుతూనే ఉంటే, అక్కడ ఉదాహరించి చెప్తుంటే ఆ మంత్రము కథం ఎందుకయ్యా నువ్వు ఏ విధంగా అకస్మాత్తుగా బ్రహ్మ చతుష్పాత్ అని అనుకుంటావో అట్లా ఎట్లా దాన్ని గ్రహిస్తావో? పైగా యహ అపి తత్ర యద్వై తద్బ్రహ్మ అక్కడ చాందోగ్యోపనిషత్తులోనే 12వ యద్వై తద్బ్రహ్మ ఇతి అని అన్నదా లేదా? ఏదైతే ఉందో అదే బ్రహ్మ అని చెప్తూ ఉన్నప్పుడు యహ అపి తత్ర యద్వై తద్బ్రహ్మ అని చెప్తున్నప్పుడు బ్రహ్మ శబ్దము సహా అపి ఛందసః ప్రకృతత్వాత్ అక్కడ ప్రస్తావించబడుతున్నది గాయత్రి ఛందం కాబట్టి, ఒకవేళ అంటే ఇక్కడ యద్వై తద్ బ్రహ్మ అన్నారు కాబట్టి గాయత్రి అన్నది బ్రహ్మగా మనము గ్రహించాలి అని నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు గాని, ఇదిగో నువ్వు ఒక్క నిమిషం ఆలోచించు. అక్కడ చెప్పబడుతున్న గాయత్రిని పరబ్రహ్మంగా గ్రహించు అని నువ్వు అంటున్నావు కదా. మేమేం చెప్తున్నామంటే బ్రహ్మం అంటే ఏంటి మళ్ళీ? బ్రహ్మం అంటే వేదం. కాబట్టి వేదంగా గ్రహించు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అని మేము చెప్తాం నీకు. ఎందుకు అంటే బ్రహ్మ శబ్దంతోటి ఛందస్సుని కూడా చెప్తారు. బ్రహ్మ అంటే వేదం అని కూడా అర్థం ఉంది. ఛందస్సు అంటే వేదము. ఇక్కడ ప్రస్తావించబడుతున్నది ఛందో విషయం అయితే, నువ్వు బ్రహ్మ అని ఎందుకంటావు మధ్యలో? బ్రహ్మ అంటే అక్కడ బ్రహ్మ అని రాసింది కదా అంటే, ఉంటే ఉన్నది. బ్రహ్మ అంటే కూడా ఛందస్సు వేదం అని అర్థం. కావాలంటే ఇదే చాందోగ్యోపనిషత్తులో ఇంకో మంత్రం ఉంది. యహ ఏతం ఏవం బ్రహ్మోపనిషదం వేద అనుందా లేదా 11వ ఖండంలో. ఎవరైతే దీన్ని బ్రహ్మోపనిషత్ అని తెలుసుకుంటారో అని. బ్రహ్మోపనిషత్ అంటే ఏంటి ఇక్కడ? ఇత్యత్ర వేదోపనిషత్ అని అర్థం కదా. బ్రహ్మోపనిషత్ అంటే వేదోపనిషత్ అని. అంటే బ్రహ్మ అంటే వేదం అని అర్థం. ఇక్కడ బ్రహ్మ అంటే వేదం అని అర్థం కాబట్టి, ఇక్కడ చెప్పబడుతున్నది వేదము. వేదంలో చెప్పినంటే ఛందస్సు గాయత్రి అని అర్థం చేసుకోవాలి. నువ్వు తిరిగేసి అర్థం చేసుకుంటావు కూర్చొని. తస్మాత్ ఛందోభిధానాత్ అందుకని ఛందస్సు అని ఇక్కడ చెప్తూ ఉన్నది బ్రహ్మ గురించి కాదు, ప్రకృతత్వం ఇది చేత్. ఒక బ్రహ్మ గురించి కాకుండా బ్రహ్మం అంటే వేదంగా అంటే ఛందస్సుగా ఇక్కడ చెప్పబడుతున్నారు కదా. అంటే నయేషః దోషః అట్లా కూడా చెప్పొచ్చు. అట్లా కూడా చెప్పొచ్చు. దానిదేముంది? ప్రతిదానికి మనకు ఒకటే ఆన్సర్. ఇక్కడ చెప్తున్నది గాయత్రి ఛందస్సుని తీసుకోవచ్చు కదా. బ్రహ్మం అంటే వేదం అనుకోవచ్చు కదా అంటే అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే పరబ్రహ్మము కానిదేదున్నది? అన్నీ అదే కాబట్టి. నీకు అర్థమయ్యే విధంగా చెప్తా పట్టు.
తథా చేతోర్పణ నిగదాత్ ఛందో విధానాత్ నా అని మన సూత్రం. ఛందో విధానాత్ నా అని వాళ్ళంటే నా కాదు. ఎందుకు? చేతోర్పణ నిగదాత్. తథా చేతోర్పణ నిగదాత్ దానిపైన నీ మనసుని చేర్చు అనుంది కదా. తథా గాయత్ర్యాఖ్యాత్ ఛందోద్వారేణ తద్ అనుగతే బ్రహ్మణి చేతసః అర్పణం చిత్త సమాధానం అనేన బ్రహ్మణవాక్యేన నిగద్యతే. గాయత్రి వై ఇదం సర్వమితి. ఇక్కడ మనసును అక్కడ నిలుపు అన్నందుకు గాయత్రి అన్న పేరున్న ఛందో ద్వారా, ఈ ఛందస్ ద్వారా దాన్ని అనుసరించి వస్తూ ఉన్న ఈ ఛందస్సు ద్వారా ఆ పరబ్రహ్మను దానిపైన నీ చేతస్సును అర్పించవలసి ఉంటుంది. అంటే ఏంటి? చేతసః అర్పణం అంటే చిత్త సమాధానం. నీ మనసుని అక్కడ అనుసంధానం చెయ్యి అని బ్రహ్మవాక్యంతో నిగద్యతే చెప్పబడుతూ ఉన్నది. గాయత్రి ఛందస్సు ద్వారా, గాయత్రి ఛందోపాసన, గాయత్రి మంత్రంతో, గాయత్రి ఛందస్సుతో నువ్వు గాయత్రిని ఉపాసించడం ద్వారా పరబ్రహ్మాన్ని ధ్యానం చెయ్యి. నువ్వు చేసావు. గాయత్రిని పెట్టుకొని నువ్వు చేసేదేమి గాయత్రిని కాదు, గాయత్రిని పెట్టుకుని పరబ్రహ్మాన్ని ధ్యానం చెయ్యి అని చూపిస్తున్నది అది. అందుకని చిత్తాన్ని అక్కడ అర్పించని చెప్తున్నది. ఆ విధంగా గాయత్రి మొత్తం ఇదంతా అన్నది. ఇదంతా అవ్వాలి అంటే అది బ్రహ్మమే కావాలి. మరి నహి అక్షర సన్నివేశ మాత్రాయాః గాయత్ర్యాః సర్వాత్మకత్వం సంభవతి. కొన్ని అక్షరాలు కలిపి అక్కడ పెడితే అంత మాత్రానికే ఆ గాయత్రి సర్వాత్మ అయిపోతుంది. అక్కడ కొన్ని అక్షరాలు, ఒక 24 అక్షరాలు అక్కడ కూర్చి ఒక చోట పెడితే ఆ కుప్ప మొత్తం అంతా అయిపోతుందా? కాదు కదా. దాన్ని ప్రతీకగా పెట్టి బ్రహ్మాన్ని చూపిస్తున్నారు. దీన్ని ప్రతీకగా పెట్టి దీని ద్వారా బ్రహ్మాన్ని చూపిస్తుంటే, దీన్ని అక్కడ పెట్టి దీని ద్వారా బ్రహ్మాన్ని పట్టుకో అని చెప్తూ ఉంటే, నువ్వు బ్రహ్మాన్ని పట్టుకోవడం మానేసి ఇంక ఇదే అనుకుని అక్కడికే ఆగిపోతే, నువ్వు ఇంక దాని తర్వాత అక్కడి నుంచి దాని వెనకాల చూపిస్తూ ఉన్నది ఎట్లా తెలుసుకుంటావో? అదిగో అరుంధతి నక్షత్రం అంటే నీకు చూడగానే వెంటనే పట్టుకోవడానికి రావట్లేదని మరీ సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి, ఆ పక్కన స్పష్టంగా కనిపిస్తున్న ఇంకొక నక్షత్రాన్ని చూపించి అదిగో కనిపిస్తుంది కదా అన్నాక, అవును అని వీడు ఒప్పుకున్నాక, అవును కనిపిస్తుంది ఆ పెద్ద నక్షత్రం అన్నాక, అదిగో దాని పక్కన ఉన్నది చూడు అని చూపించాలి. మరి ఈ పెద్దగా కనిపిస్తున్న నక్షత్రాన్నే పట్టుకుని కూర్చుంటే ఇంక దాని అవతల ఉన్నది నువ్వు ఎట్లా తెలుసుకుంటావు సూక్ష్మంగా ఉన్నదాన్ని? ఇంత మాత్రమే అయిపోయిందా? ఇంత మాత్రం అయిపోతే కొన్ని అక్షరాల సమూహం మాత్రమే, ఆ గాయత్రి మాత్రమే అక్కడ చెప్పబడుతున్నది అంటే సర్వాత్మకత్వం ఏమైపోతుంది? అంత మాత్రానికే సర్వాత్మకం కాదు కదా. సర్వాత్మకం కావాలి అంటే ఈ గాయత్రిని పెంచి చూడాలి, నువ్వు పరబ్రహ్మంగా చూడాలి దాన్ని. దీని ద్వారా, ఈ ఛందస్సు ద్వారా ఆ గాయత్రిని పరబ్రహ్మంగా చూడాలి. మొత్తం అంతా సర్వాత్మ అయిన ఒక తత్వాన్ని చూడాలి. తస్మాత్ యత్ గాయత్ర్యాఖ్యా వికారే అనుగతం జగత్కారణం బ్రహ్మ తత్ ఇహ సర్వమితి ఉచ్యతే యథా సర్వం ఖల్విదం బ్రహ్మ ఇతి. కాబట్టి ఏదైతే గాయత్రి అన్న పేరుతో ఆ వికారం అంటే కార్యం స్పష్టంగా బయటపడి వ్యక్తమై కనిపిస్తూ ఉన్నది. ఆ ఛందస్సు అనుకో నువ్వు, 24 అక్షరాలు అనుకో నువ్వు, ఆ మంత్రం అనుకో నువ్వు, ఇంకేమైనా అనుకో, ఆ కార్యం ఏదున్నదో దాన్ని అనుగతమై దాని వెనకాల జగత్కారణమైన బ్రహ్మ ఉన్నది. దాన్ని ఇక్కడ సర్వం అని చెప్తూ ఉన్నారు. ఆ గాయత్రే ఇక్కడ సర్వం అని చెప్తూ ఉన్నది ఏంటంటే, గాయత్రి ఛందస్సు మాత్రమే 24 అక్షరాలు కాదు. గాయత్రే మొత్తము అంటే గాయత్రి మొత్తం అంతా నిజంగా కూడా బ్రహ్మమంతా. ఎందుకు సర్వం అన్నదానికి అర్థమేమి? ఖల్విదం బ్రహ్మ. బ్రహ్మను సర్వం అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ సర్వం అంటే ఏంటి? గాయత్రి బ్రహ్మ అని అర్థం. అయితే గాయత్రి రూపంగా బ్రహ్మని ఉపాసన చెయ్యి, ఈ విధంగా దాన్ని పట్టుకో అని చెప్తున్నారు. కార్యంచ కారణాత్ అవ్యతిరిక్తమితి వక్ష్యామః. అయితే కార్యం, ఇది కార్యం కదండి. గాయత్రి కార్యము, సర్వము కారణం అనుకో.
అప్పుడు 2 వేరు గదా! ఒకటే అని ఎట్లా చెప్తావు? సర్వంలో నుంచే గాయత్రి వచ్చిందనుకో, అప్పుడు అంటే బయటపడి కనిపించిందనుకో, వ్యక్తమై గాయత్రి మంత్రం తెలుస్తున్నది ఫర్ ఎగ్జాంపుల్. అవ్యక్తంగా సర్వం ఉన్నదనుకో, సర్వమేమో కారణము, గాయత్రి కార్యం గదా! అప్పుడు కారణంలో నుంచి కార్యం వచ్చిందంటే, కారణం వేరు, కార్యం వేరు కదా! దారాలతో ఒక వస్త్రాన్ని తయారు చేశామనుకో, చాలా దారాలుంటాయి. ఒక చిన్న వస్త్రం తయారవుతుందనుకో. ఆ దారాలు వేరు, వస్త్రం వేరు గదా! మట్టితో కుండ తయారైందంటే మట్టి చాలా ఉంటుంది. అందులో ఒక చిన్న కుండ తయారైందనుకో, కుండ అన్న కార్యం వేరు, మట్టి అన్న కారణం వేరు. అని నువ్వు మళ్ళీ వాటిని వేరుగా చూడకు. మట్టి, కుండ వేరు గాదు. దారాలు, వస్త్రం వేరు గాదు. కార్యము, కారణము వేరు గాదు. వాటి యొక్క అవ్యతిరేకత తర్వాత జెప్తాం వక్షామహ. ఇంగ తర్వాత ఇంకో సూత్రం వస్తుంది. తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్యః అనొక సూత్రము. రెండో అధ్యాయంలో మొదటి పాదంలో 14 సూత్రం. ఈ బ్రహ్మసూత్రాల్లోనే ఒకటున్నది. అక్కడికొచ్చినప్పుడు దీని గురించి ఇంకా డీప్ డైవ్ చేసి క్లోజ్‌గా అధ్యయనం చేద్దాం. ఇప్పటికైతే ఇంతవరకు పట్టుకో నువ్వు. గాయత్రి ద్వారా బ్రహ్మను తెలుసుకో అని చెప్తున్నారు. ఇక్కడ గాయత్రికి, బ్రహ్మకు తేడా లేదు. తథా అన్యత్రాపి వికారద్వారేణ బ్రహ్మణః ఉపాసనం దృశ్యతే. ఇక్కడే గాదు. గాయత్రి ద్వారా బ్రహ్మను పట్టుకో అని చెప్తున్నది ఇక్కడ మాత్రమే గాదు. ఎన్నో చోట్ల చెప్తారు. ఆ సూర్యమండలం చూసావా? అది కూడా బ్రహ్మ స్వరూపంగా దాన్ని ఉపాసన చెయ్యి. ఆదిత్య అంతర్గత పురుషుణ్ణి అని చెప్తారు. అట్లనే ఇంక చాలా చోట్ల చెప్తూ వస్తారు. ఒక్క చోట అని గాదు. జ్యోతిని గూడా పరబ్రహ్మంగా ఉపాసన చెయ్యి అని చెప్తూ ఉన్నప్పుడు, దీపం పరంజ్యోతి అనుకుంటూ దీపాన్ని ఎదురుగా బెట్టుకొని దాన్ని పరంబ్రహ్మగా, పరంజ్యోతిగా నువ్వు ఉపాసన చెయ్యి అని జెప్తారు. అట్లా ఏవో ఒక కార్యము నీ మనసు లగ్నమవ్వడం కోసం ముందు చూపిస్తారు. కానీ నువ్వు దాన్నే పట్టుకొని కూర్చోవాలని గాదు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూపిస్తాను చూడు. ఏతం హి ఏవ బహృచాః మహత్యుక్తే మీమాంసంతా ఏతం అగ్న్యౌ అధ్వర్యవ ఏతం మహావ్రతే ఛందోగాః ఇతి ఐతరేయ ఆరణ్యకంలో ఉన్న మంత్రము. బహృచులంటే ఋగ్వేద మంత్రాలని చదువుకునేవాళ్ళు. ఉక్తాలంటే వాక్యాలు, వేద వాక్యాలు. ఈ మహత్తుగా ఉన్న వేద వాక్యాలనే వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. అట్లానే అధ్వర్యులు యజుర్వేదంలోని మంత్రాలతో అగ్నిని ఉపాసిస్తూ ఉంటారు. అట్లానే ఛందోగః ఎవరైతే సామవేదాన్ని చదువుకునే వాళ్ళుంటారో వాళ్ళు మహావ్రతం అన్న దాన్నే ఏతం ఈ బ్రహ్మంగా వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. ఏతం ఈ బ్రహ్మంగా ఉపాసిస్తూ ఉంటారు. ఏతం ఈ బ్రహ్మంగా వాళ్ళు ఏదో ఒకటి పెట్టుకుని దాన్నే పరబ్రహ్మంగా చూస్తూ ఉపాసన చేస్తారు. ఆ విధంగా చూడ్డం అన్నది ఒక పద్ధతి ఉన్నది. ఉపాసనా పద్ధతి వీళ్లకు పరబ్రహ్మాన్ని పట్టించడం కోసం. తస్మాత్ అస్తి నువ్వు నాస్తి అంటివే. నువ్వేమన్నావు? ఏతత్ అస్తి అన్నావు. ఏతత్ నాస్తి అన్నావు గదా! నాస్తి గాదు అస్తి. ఇక్కడ ఉన్న విషయము బ్రహ్మమే. తస్మాత్ అస్తి ఛందో విధానేనాపి ఛందస్సు అన్న పేరు బెట్టి కూడా పూర్వస్మిన్ వాక్యే ఇంతకు ముందు చెప్పిన వాక్యంలో చతుష్పాత్ బ్రహ్మ, బ్రహ్మ గురించే చెప్పబడ్డది. ఇది నిర్దిష్టం. అదే నిర్దేశింపబడ్డది. అదే బ్రహ్మ తదేవ జ్యోతిః వాక్య తర్వాత ఖండంలో చెప్పబడ్డ జ్యోతి అన్న వాక్యంలో కూడా పరామర్శించబడ్డది. అదే విషయం చెప్పబడ్డది. ఉపాసనాంతర విధానాయ ఇవన్నీ ఉపాసనా విధానాలు. బ్రహ్మాన్ని పట్టుకోవడానికి ద్వారాలు, అవకాశాలు. అపరః ఆహా ఇంకా కొంతమంది దీన్ని ఇంకొక రకంగా గూడా వ్యాఖ్యానిస్తారని ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇక్కడున్న లాజిక్ చాలా టైట్‌గా ఉండదు. కొంచెం పేలవంగా ఉంటుంది పల్చగా. అందుకని మన శంకర్ల వారికి అంత నచ్చట్లేదిది. కానీ ఏదో ఒకటి ఉన్నది. వేరే వాళ్ళు దీన్ని ఈ రకంగా గూడా
ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మమే అని వాళ్ళు చెప్తూ సపోర్ట్‌గా ఈ విధంగా ఆర్గ్యూ చేస్తారు. ఎంత పల్చగా ఉన్నా గూడా ఈ ఆర్గ్యుమెంట్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంటే గాబట్టి, దీన్ని గూడా చూపిస్తున్నారు. కానీ ఈయనకెక్కువ నచ్చలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఆర్గ్యుమెంట్ గాదు కాబట్టి, అందుకనే అపరే ఆహాంగ వేరే వాళ్ళేమంటారంటే అని చెప్తున్నాడు. సాక్షాత్యేవ గాయత్రీ శబ్దేన బ్రహ్మ ప్రతిపాద్యతే సంఖ్యా సామాన్యాత్. ఇక్కడ సాక్షాత్తుగా గాయత్రీ శబ్దంతో పరబ్రహ్మమే చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు? సంఖ్యా సామాన్యం ఉన్నది. ఒకటే నంబర్ గాబట్టి. ఇక్కడ గాయత్రి ఛందస్సుకి 4 పాదాలు, అక్కడ పరబ్రహ్మానికి 4 పాదాలు. కాబట్టి యథా గాయత్రి చతుష్పదా షడక్షరైః పాదైః తదా బ్రహ్మ చతుష్పద్. గాయత్రికి 4 పాదాలున్నట్టు, ఒక్కొక్క పాదంలో 6 అక్షరాల చొప్పున మొత్తం 4 పాదాలుంటాయి. అట్లానే బ్రహ్మ కూడా 4 పాదాలతో ఉందే గదా! తథా అన్యత్రాపి ఛందోభిధాయి శబ్దః అథాంతరే సంఖ్యా సామాన్యాత్ ప్రయుజ్యమానః దృశ్యతే. అట్లానే ఛందస్సుతో దానికున్న సంఖ్యలతో, అక్షరాల నంబర్స్‌తో ఆ సంఖ్యా సామాన్యాన్ని చూపించుకుంటూ, ఈ రకంగా పరబ్రహ్మను చూపించే పద్ధతి ఇంకొక చోట కూడా ఉన్నది అని వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్. తద్యథా తే వై ఏతే పంచ అన్యే దశ సంతః తత్కృతం ఇతి ఉపక్రమ్య ఆహ సా ఏషా విరాట్ అన్నాది అని మన చాందోగ్యోపనిషత్తులోనే 4వ అధ్యాయంలో 3వ ఖండంలో కొన్ని మంత్రాలొస్తాయి. 8వ మంత్రం. ఇక్కడ 8వ మంత్రంలో, చివరి మంత్రంలో, ఈ ఖండంలో ఏముంది? తస్మై ఊహ దుదుహుతే వాయేతే పంచ అన్యే దశ సంతః తత్ కృతం. తస్మాత్ సర్వాసు దిక్షు అన్నమేవ దశ కృతం సా ఏషా విరాట్ అన్నాది. తయా ఇదం సర్వం దృష్టం సర్వమస్య ఇదం దృష్టం భవతి అన్నాదః భవతి యః ఏవం వేద అని ఒక మాట చెప్పింది. అదేమనిందంటే, ఇదిగో ఇవి పంచ అన్యే అవొక 5 ఇవొక 5 ఉన్నాయి. మొత్తం కలిపి ఒక దశ. ఈ దశ సంతం ఉన్నాయి గదా! అదంతా ఒక కృతం అనుకో. ఒక 10ని కలిపితే కృతం అవుతుంది. ఒక 5 కలిపున్నాయి. ఆ 10 కలిపితే దాన్ని కృతం అంటారు. ఇప్పుడు ఈ కృతం ఏమైంది వెళ్ళి మొత్తం దిక్కులను తింటూ ఉంటుంది. దిక్కులన్నీ దానికి అన్నమై ఉన్నది. ఈ రకంగా కృతం అన్నది ఏదున్నదో అదే విరాట్ అయి ఉన్నది. ఇప్పుడు ఈ విరాట్ ఏదున్నదో, ఈ విరాట్ గురించి ఎవడు తెలుసుకుంటాడో వాడికి అన్నం సర్వం అన్నమై ఉంటుంది. ఈ విరాట్‌ని ఎవడు తెలుసుకుంటాడో వాడికి సర్వం అన్నమై ఉంటుంది. వాడు ఎవరైతే ఈ కృతాన్ని తెలుసుకుంటాడో వాడు మొత్తం అన్నాన్ని తిన్నవాడవుతాడు అని ఒక మంత్రం ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవడం ఎట్లా? పంచ అని 2 పంచలు చెప్తున్నారు కదా! ఆ 2 పంచలేంటో చూద్దాం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నీళ్లు, గాలి అని ఫస్ట్ పంచ. ఇవన్నీ ఆది దైవికమైన పంచలు. ఏవి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నీళ్లు, గాలి. కాక అన్యే పంచ, వేరే ఇంకో పంచ ఉన్నాయన్నారు కదా! ఇవి ఆధ్యాత్మికమైన 5. ఇవేవి అంటే వాక్, చూపు, చెవి, మనస్సు, ప్రాణం. ఎందుకు అంటే ఈ పంచ కౌంటర్ పాయింట్స్. మనకు భాగవతంలో గూడా మిగిలిన చోట్ల గూడా ఇదే చూపిస్తారు. అగ్ని మన వాక్‌కు అధిష్టాన దైవం అని చెప్తారు. వాక్ ఆధ్యాత్మికము, అగ్ని ఆది దైవికము. మన చూపుకు అధిష్టాన దైవము సూర్యుడు అని చెప్తారు. చూపు ఆధ్యాత్మికము, సూర్యుడు ఆది దైవికము. మన చెవులు ఆధ్యాత్మికము అంటే వినికిడి శక్తి. దానికి కౌంటర్ పార్ట్ ఆది దైవము చంద్రుడు. తర్వాత మనస్సు ఆధ్యాత్మికము, జలాలు ఆది దైవికము. చివరిగా ప్రాణము ఆధ్యాత్మికము,
వాయువులు, ప్రాణవాయువులు అది దైవికము. ఈ రకంగా అవొక 5, ఇవొక 5 మొత్తం కలిపి ఒక 10 వచ్చేసాయి గదా! ఈ 10టికి ఒక పేరు పెట్టింది మన వేదము. ఈ 10 కలిపి దాన్ని కృతం అని పిలిచింది. ఇప్పుడు ఈ కృతం ఉన్నది గదా! ఈ కృతం మొత్తం అంటే ఈ 10 కలిపి మొత్తం అంతా అన్నమై కూర్చుంది. ఎవరికి అంటే విరాట్‌కి. విరాట్‌కి ఇదంతా అన్నమయింది. ఈ విరాట్ దాన్ని తింటూ ఉంటాడు. ఎందుకు? విరాట్ అని ఎక్కడొచ్చిందంటే మళ్ళీ అదొక ఛందస్సున్నది. విరాట్ అని ఒక ఛందస్సున్నది. ఆ విరాట్ ఛందస్‌కి 10 అక్షరాలు. ఇప్పుడు కృతానికి 10 విషయాలున్నాయి. విరాట్ ఛందస్సుకి 10 అక్షరాలున్నాయి. కాబట్టి 10, 10 నంబర్ కలిసింది కాబట్టి కృతాన్ని విరాట్ అని పిలుస్తున్నది మన వేదము. కృతాన్ని విరాట్ అని పిలిచి అదేం చెప్తుంది? ఈ సంఖ్య సామాన్యం వల్ల 2 ఒకటే నంబర్ అయి ఉండడం వల్ల ఈ కృతమే ఆ విరాట్ అన్నది ఎట్లా చెప్పిందో అట్లానే ఈ గాయత్రే ఆ బ్రహ్మ అని కూడా చూసుకోవచ్చు. నంబర్ ఈక్వల్‌గా ఉంది కాబట్టి అని కొంతమంది ఈ ఆర్గ్యుమెంట్‌ని చూపించి కాబట్టి గాయత్రి అన్న శబ్దంతో ఇక్కడ చెప్పబడ్డది బ్రహ్మమే అని ప్రతిపాదించారు. చాలా స్ట్రాంగ్‌గా లేదు ఈ ఆర్గ్యుమెంట్. కానీ ఉన్నది. సరే మంచిది. అందుకని ఇక్కడ పెట్టారు మన గురువుగారు. అస్మిన్ పక్షే అపి ఇందులో ఈ పక్షంగా దీన్ని ఈ రకంగా చూసుకున్నా గూడా బ్రహ్మ ఏవ అభిహితమితి న ఛందోవిధానం. ఇక్కడ చెప్పబడుతున్నది ఛందస్సు గాదు బ్రహ్మ ఏవ. సర్వదాపి అస్తి అన్ని విధాలుగా ఇక్కడ చెప్పబడుతున్నది అస్తి ఉన్నది బ్రహ్మమే. పూర్వస్మిన్ వాక్యే ప్రకృతం బ్రహ్మ. చెప్పబడుతున్న ఈ వాక్యాల్లో, పూర్వ వాక్యాల్లో, తర్వాత వాక్యాల్లో అన్నిట్లో ఉన్నది మాత్రం బ్రహ్మమే. ప్రస్తావించబడుతున్న విషయం అదే అని ఈ సూత్రము దాన్ని పూర్తి చేసింది. కానీ అక్కడికే మన క్వెషన్స్ అయిపోలేదు. ఇంకా ఉన్నాయి ఈ విషయం గురించి. అందుకని ఇంకొక సూత్రం వచ్చింది మనకు. భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేః చ ఏవం. భూతము ఎక్కడ పోయింది మనకు? భూతము, పృథివీ, శరీరము, హృదయము అని ఇవన్నీ చెప్పింది కదా మరి బాడీ పార్ట్స్. పైగా పాదాలు, ఇన్ని పాదాలున్నాయి, ఇన్ని అక్షరాలున్నాయి ప్రతి పాదానికి అని చెప్పింది కాబట్టి ఈ ఉపదేశాల వల్ల ఒకవేళ చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మం కాదో ఏమో అన్న అనుమానంతో మన పూర్వపక్షులు ప్రశ్నలు ఎట్లయినా వేస్తారు. దానికి మన సూత్రకారులు చెప్తున్న జవాబు ఏంటంటే భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేః. భూతాది విషయాలన్నీ చెప్తూ ఇక్కడ భూతము, పృథివీ, శరీరము, హృదయము అని వీటిని పాదాలుగా చూపించడం కుదురుతుంది కాబట్టి చ అందుకోసం కూడా ఏవం ఈ విధంగా దీన్ని బ్రహ్మంగానే తీసుకోవాలి అని మన సూత్రకారులు చెప్పారు. దానికి భాష్యం చూసుకుందాము. ఇతః చ ఏవం అభ్యుపగంతవ్యమస్తి పూర్వస్మిన్ వాక్యే ప్రకృతం బ్రహ్మ ఇతి యతః భూతాదీన్ పాదాన్ వ్యపదిశతి. ఇతః ఏవం అభ్యుపగంతవ్యం అస్తి. దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందున్న వాక్యంలో చెప్పబడుతూ ఉన్న బ్రహ్మ భూతాది, భూతం మొదలైన 4 పాదాలుగా ఉపదేశించబడ్డది. భూతము, పృథివీ, శరీరము, హృదయము అని ఈ 4 చెప్తూ ఉన్నారు. హీ నిర్దిశ్య ఆహా వీటిని నిర్దేశిస్తూ అంటే ఉపదేశిస్తూ మన మంత్రం ఏం చెప్పింది ఇక్కడ? వీటిని ఇక్కడ ఉపదేశిస్తూ సా ఏషా చతుష్పద షట్విధ గాయత్రి అన్నది కదా ఇక్కడ. ఇక్కడ చెప్పబడుతున్నదంతా ఈ పాదాలుగా 4 పాదాలు చెప్పి 4 పాదాలుగా ఉన్నది గాయత్రి అని చెప్పింది కదా. నహి బ్రహ్మ అనాశ్రయణే కేవలస్య ఛందసః భూతాదయః పాదాః ఉపపద్యంతే. ఓన్లీ ఇక్కడ చెప్పబడుతున్నది 24 అక్షరాల గాయత్రి ఛందస్సు మాత్రమే అయితే అప్పుడు నిజంగా కూడా గాయత్రి ఛందస్సుకి దానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు అని చెప్తే అప్పుడు ఒక్కొక్క పాదము, ఒక పాదము భూమి, ఒక పాదము శరీరం, ఒక పాదం హృదయం, ఒక పాదం భూతం అవుతుందా? కాదు కదా. నిజంగా కూడా గాయత్రి ఛందస్సుకి 4 పాదాలున్నాయి.
అదే ఇక్కడ చెప్పబడుతుంది అంటే, ఆ గాయత్రి ఛందస్సు అక్కడ ఆగలేదు. గాయత్రికి భూతము, పృథివి, శరీరం, హృదయం అన్నది ఇవన్నీ మామూలుగా ఒక ఛందస్సుకి కుదిరే అవకాశం ఉందా? బ్రహ్మనొదిలిపెట్టి, బ్రహ్మను పక్కన బెట్టి ఇక్కడ చెప్పబడుతుంది కేవలం ఛందస్సంటే, భూతాదులన్నీ ఎక్కడికెళ్తాయి మరి పాదాలుగా చెప్పడానికి? న ఉపపద్యంతే కుదరదు. अपि च ब्रह्म अनाश्रयणे न इयं దృక్ సంబోధ్యేత తావానస్య ఇతి. బ్రహ్మని పక్కన బెట్టి, ఇక్కడ ఈ మంత్రంలో రుక్ అంటే మంత్రంలో తావానస్య మహిమ అంటే నిజంగా కూడా గాయత్రి ఛందస్సు ఇంక దాని మహిమ ఎంతటిదంటే అసలు ఛాయాంశ్చ పూరుషః ఇంకదసలు మొత్తం సర్వభూతాల కన్నా చాలా గొప్పది అండి. నిజంగా అంత గొప్పదవుతుందా ఒక చిన్న ఛందస్సు? బ్రహ్మను పక్కన బెట్టి దాన్ని ఓన్లీ ఛందస్సు అనుకుంటే, తావానస్య అన్న మంత్రానికి అర్థం ఉండదు. ఈ మొత్తం భూతాదులన్నీ దాని పాదాలు అని చెప్పిన మంత్రాలకు అర్థం ఉండదు. కాబట్టి బ్రహ్మాన్ని పక్కన బెట్టి కేవలం ఛందస్సుగా గాయత్రిని తీసుకోవడానికి వీల్లేదు. అనయా హి రుచా స్వరసేన బ్రహ్మ ఏవ అభిధీయతే. అది రుచా ఈ వేద మంత్రాలతో స్వరసేన, స్వరసము అంటే స్వస్య రసం, దాని సొంత అభిప్రాయం. వేదము దాని సొంత అభిప్రాయం కరెక్ట్‌గా డైరెక్ట్‌గా ఇక్కడ ఏం చెప్తున్నది అంటే బ్రహ్మ. ఆ మాటతో అనయా రుచ అంటే ఈ వేదవాక్కులతో, ఈ వేదవాక్యంతో అది దాని అభిప్రాయం అని చెప్తున్న అభిప్రాయం ఏమి అంటే బ్రహ్మ. పాదహాస్య సర్వాః భూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పిందది. ఈ మొత్తం భూతాలన్నీ దానికి ఒక పాదము. మిగిలిందంతా అమృతం దివి అని చెప్పింది. ఇది సర్వాత్మత్వ ఉపపత్తేహే. ఈ విధంగా చెప్తేనే సర్వాత్మకత్వం ఉంటుంది. మొత్తం అంతా అందులోకే రావాలి అంటే అది బ్రహ్మమై ఉండాలి. బ్రహ్మానికన్నా తక్కువ ఉన్నదంటే మామూలు కేవలం ఒక చిన్న ఛందస్సు అంటే మాత్రము సర్వాత్మకత్వం మాత్రం ఉండదు ఇంకప్పుడది. సర్వభూతాలు అందులోకి రావు. పురుష సూక్తంలో ఏం చెప్పారు? పురుష సూక్తే అపి ఇయం రుక్ బ్రహ్మ పరతయా ఏవ సమామ్నాయతే. పురుష సూక్తంలో కూడా బ్రహ్మ పరంగానే ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. స్మృతి, స్మృతి ఏం చెప్పింది మనకి? భగవద్గీత ముఖ్యంగా అది మనకు ప్రమాణం. బ్రహ్మణః ఏవం రూపతాం దర్శయతి. బ్రహ్మ యొక్క ఈ రూపాన్ని చూపిస్తూ విష్టభ్యాం అహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితః జగత్ అని చెప్పారు మన భగవంతుడు. అహం నేను ఇదం కృత్స్నం ఈ మొత్తం జగత్తును ఏకాంశేన ఒక్క అంశగా విష్టభ్య నిలబెట్టి స్థితః ఉన్నానో అని చెప్పారు. ఈ మొత్తం జగత్తుని నాలో ఒక అంశగా నిలబెట్టి ఉన్నానో అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మమే. ఆ రకంగా ఉండాలి అంటే బ్రహ్మం ఒక్కటే ఉంటుంది. ఇంక వేరేది కుదరదు. నువ్వు ఛందస్సు అనుకుంటే కుదరదు. యత్వై తద్ బ్రహ్మ అని ఏది చెప్తున్నారో ఇక్కడ నీ 12వ మంత్రాన్ని చూపిస్తూ 12వ ఖండంలో ఈ 7వ మంత్రాన్ని చూపిస్తూ యద్వై తద్ బ్రహ్మ అంటే ఈ బ్రహ్మం అంటే వేదం అంటావు కదా నువ్వు. దాని గురించి చూద్దాము. ఇతి చ నిర్దేశ ఏవం సతి ముఖ్యార్థః ఉపపద్యతే. ఇక్కడ ముఖ్యార్థంగా బ్రహ్మనే తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యార్థంగా బ్రహ్మ అంటే వేదం అని తీసుకుని గౌణార్థంగా బ్రహ్మని బ్రహ్మంగా తీసుకోరాదు. బ్రహ్మ అంటే ముఖ్యమైన అర్థం బ్రహ్మే. వేదంగా కూడా తీసుకోవచ్చు కదా అంటే కూడా తీసుకోవచ్చు, ఇంకేమైనా తీసుకోవచ్చు. నువ్వు వేరే ఎగ్జాంపుల్స్ అన్నీ పట్టుకుని వచ్చి ఇక్కడ బ్రహ్మం అంటే వేదం అని అర్థం ఉంది కదా, కాబట్టి ఇక్కడ బ్రహ్మం అంటే వేదం అని అర్థం తీసుకుందామంటే కుదరదు. బ్రహ్మాన్ని బ్రహ్మంగానే ముఖ్యార్థంగానే తీసుకోవాలి ఇక్కడ. పంచబ్రహ్మ పురుషాః అని మళ్ళీ మనకు ఇదే చాందోగ్యోపనిషత్తులో హృదయ సుషిషు బ్రహ్మ పురుష శృతి బ్రహ్మ సంబంధితాయాం వివక్షితాయాం సంభవతి. హృదయ రంధ్రాల్లో బ్రహ్మ పురుషులు ఉంటారు అని బ్రహ్మ సంబంధంగా అది ఏం చెప్పిందో దాన్ని విచారించడానికి ఇక్కడ బ్రహ్మం అంటే బ్రహ్మంగానే తీసుకుంటేనే కుదురుతుంది. తస్మాత్ అస్తి. నువ్వు నా ఏతత్ అస్తి అంటివే, నాస్తి అన్నావు, కుదరదు. నువ్వు అనవసరంగా నాస్తికత్వంలోకి వెళ్ళకు. తస్మాత్ కాబట్టి అస్తి అది. పూర్వస్మిన్ వాక్యే బ్రహ్మ ప్రకృతం. ఈ చెప్పబడ్డ వాక్యంలో బ్రహ్మమే ముఖ్యమైన వస్తువు. దాని గురించే ప్రస్తావిస్తూ ఉన్న ఈ వాక్యాలు.
తదేవ బ్రహ్మ జ్యోతిః వాక్యే జుసంబంధాత్ ప్రత్యభిజ్ఞాయమానం పరామృశ్యత ఇతి స్థితం. కాబట్టి అట్లని ఇక్కడ 12వ ఖండంలో గాయత్రి ఒక్కటే గాదు, 13వ ఖండంలో జ్యోతి అని అన్నా కూడా ఇక్కడ చెప్పబడుతున్న జ్యోతి కూడా బ్రహ్మమే. 13వ ఖండంలో, 12వ ఖండంలో చెప్పిన గాయత్రి కూడా బ్రహ్మమే. నువ్వు గాయత్రిగనైనా ఉపాసన చేయి, నువ్వు జ్యోతిగనైనా ఉపాసన చేయి, నువ్వు ఎట్లయినా చేయి కానీ బ్రహ్మాన్ని పట్టుకో అని చెప్పడము, దాన్ని పరామర్శించడమే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. ఇది సిద్ధం అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సూత్రం వచ్చింది. ఉపదేశ భేదాత్ నైతి చేత్ నా ఉభయస్మిన్ అపి అవిరోధాత్. ఇదిగో ఉపదేశంలో భేదం ఉందయ్యా సిద్ధాంతి, ఉపదేశంలో భేదం ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్తున్నది బ్రహ్మ కాదో అని అంటాను అంటే, నా అట్లా కూడా కాదు. ఉభయస్మిన్ 2 విధాలు కాదు, ఉపదేశం చేస్తే చేసింది, అప్పి అయినా కూడా అందులో విరోధమేమీ లేదు అని చెప్తున్నారు. అదే రకరకాలుగా వేరే వేరేగా భేదాలతో ఉపదేశం ఏం చేసిందో చూద్దాం ఇక్కడ. యతపి ఏతద్ ఉక్తం పూర్వత్ర, దీన్ని ముందే చెప్తాను నేను. ఇక్కడ 12వ ఖండంలో ఇదిగో త్రిపాదం అస్య అమృతం దివి అని చెప్పినప్పుడు దివిలో అని చెప్పింది కదా, అది దివిలో అని సప్తమి విభక్తి చెప్పింది. అది అందున్నన్ అని సప్తమి విభక్తి చెప్పింది దివి అని 12వ ఖండంలో. మళ్ళీ కింద అదేం చేసింది, విభక్తి మార్చేసింది. పైన దివి అని సప్తమి విభక్తిలో చెప్పి కింద 13వ ఖండంలో ఇప్పుడు దివహ అని ఇక్కడ ఏం చేసింది, అది పంచమి విభక్తిలో చెప్పింది. దానికంటే పైన ఉన్నది అని చెప్పింది. దీనికంటే పైన ఉన్నది, దానికంటే పైన ఉన్నది, అన్నింటికంటే పైన, అన్నింటికన్నా పైన ఉన్నది అనుకుంటది. వలనన్ కంటే నుండి పట్టి అని పంచమి విభక్తిలో చెప్పింది ఇక్కడ దివహ. పైన సప్తమి విభక్తి చెప్పింది. అక్కడ రకరకాలుగా అది విభక్తులు మార్చేసి చెప్తే అప్పుడు అది ఒకటే విషయం గురించి చెప్తుందని ఎట్లా అనుకుంటాం మనము? కాబట్టి ఒప్పుకోము అని వీళ్ళంటే, అట్లా 2 రకాలుగా చెప్పినా కూడా విరోధమేమీ లేదు అని మన సూత్రకారులు చెప్పారు. దానికి మన సిద్ధాంతి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు. యతపి ఏతత్ ఉక్తం పూర్వత్ర త్రిపాదస్య అమృతం దివీతి సప్తమ్యా జౌః ఆధారత్వేన ఉపదిష్టా ఇతి పునః అతః పరః దివః ఇతి పంచమ్యా మర్యాదాత్వేన తస్మాత్ ఉపదేశ భేదాత్ న తస్య ఇహ ప్రత్యభిజ్ఞానమస్తి తత్ పరిహర్తవ్యం. యత్ అపి ఏతత్ ఉక్తం, ఏదైతే చెప్పబడ్డదో ఇంతకు ముందు 12వ ఖండంలో త్రిపాదస్య అమృతం దివి అన్నదా లేదా? దివి అని సప్తమిలో చెప్పింది, అది సప్తమి విభక్తిలో ఈ దివిని ఆధారంగా ఉపదేశించింది అందులో అని. ఆ తర్వాత అతః పరః దివః అన్నప్పుడు దానిపైన అని పంచమి విభక్తిలో చెప్తూ మర్యాద చూపించింది. దానిపైన దాని కింద అని హద్దులు చూపించింది. ఇప్పుడు తస్మాత్ ఉపదేశంలోనే భేదం ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది అదే ఇది అని ప్రత్యభిజ్ఞానం, అదే ఇది అని పట్టుకోవడము నా కుదరదు కదా అని ప్రశ్న వస్తే దాన్ని ఇప్పుడు పరిహరించవలసి ఉన్నది. చూద్దాం పట్టు. అత్ర ఉచ్యతే, దాని గురించి చెప్తాం. అయ్యన్ దోషః నా, ఇందులో దోషమేమీ లేదు. ఎందుకు? ఒక ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాం. ఉభయస్మిన్ నాపి అవిరోధాత్, 2 విధాలుగా చెప్పితే కూడా విరోధం లేదు ఒకటే విషయం గురించి. ఉభయస్మిన్నపి సప్తమ్యంతే పంచమ్యంతే చ ఉపదేశేన ప్రత్యభిజ్ఞానం విరుధ్యతే. సప్తమిలో సప్తమి అంతంతో పంచమి అంతంతో ఉపదేశిస్తే కూడా ప్రత్యభిజ్ఞానంలో అదే ఇది అని అనుకోవడంలో విరోధమేమీ లేదు నా. యథా లోకే, లోకంలో ఎగ్జాంపుల్ తోటే చూద్దాం ఈజీగా అర్థం కావడానికి. వృక్షాగ్ర సంబంధః అపి స్యేనః ఉభయథా ఉపదిశ్యమానః దృశ్యతే. వృక్షాగ్రే స్యేనః వృక్షాగ్రాత్ పరతః స్యేనః ఇతి చ.
ఏవం దివ్యేన సద్బ్రహ్మ దివః పరమితి ఉపదిశ్యతే ఇంకెళ్ళు అని చెప్పారు. ఒక చెట్టుందనుకోండి. చెట్టు పైన చివర కొమ్మలున్నాయనుకోండి. ఆ చెట్టు పైన ఉన్న కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మ చివరన ఒక పక్షి వాలి ఉన్నది అనుకోండి. దాన్ని మనము ఏ విధంగా చెప్పొచ్చు? చెట్టు చివరన ఉన్న పక్షి అనొచ్చు. చెట్టు పైనున్న పక్షి అనొచ్చు. చెట్టు చివరున్న, చెట్టు పైనున్న రెండిటికి ఒకటే అర్థం ఉన్నది. ఏవం అట్లానే బ్రహ్మ గూడా దివి అని చెప్పినప్పుడు దివిలో ఉండొచ్చు, దివహ ఉండొచ్చు. దివిలో ఉండొచ్చు, దివహ పరంగా గూడా ఉండొచ్చు. ఏది చెప్పినా గూడా ఒకటే అర్థము. 2 వేరు వేరుగా అది ఉపదేశం చెయ్యట్లేదు మన వేదము అని దాన్ని నిరూపిస్తూ వచ్చారు. మళ్ళీ కొంతమంది దీన్నే ఇంకో రకంగా గూడా నిరూపించారు. మళ్ళీ అదే విషయం చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఆర్గ్యుమెంట్ గాదు. ఉన్నది. చాలా బలంగా లేకపోయినా గూడా, బలహీనంగా ఉన్న ఆర్గ్యుమెంట్ అయినా గూడా, ఇదే విషయం చెప్తూ ఉన్నది గాబట్టి ఇక్కడ పెట్టారు మన గురువుగారు. కానీ వాళ్ళంటారు అన్నారు. నేను అంటున్నానని ఆయన ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయనవి చెప్తే చాలా స్ట్రాంగ్‌గా చెప్తారు. ఏ వాదనలైనా సరే ఎగ్జాంపుల్స్‌తో సహా. అయినా గూడా ఎందుకు వదిలిపెట్టాలని అనిపించింది గాబట్టి ఇక్కడ ఉంచారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, యథా లోకే వృక్షాగ్రేణ అసంబద్ధः अपि स्येनः उभयथा उपदिश्यमानः दृश्यते वृक्षाग्रे स्येनः वृक्षाग्रात् परतः स्येनः इति च एवञ्च दिवः परमपि सद्ब्रह्म दिवि इति उपदिश्यते. లోకంలో ఒక వృక్షం కొమ్మ పైన, చెట్టు పైన ఒక పిట్ట ఉంటే గూడా, ఆ చెట్టుకి, ఆ పిట్టకి సంబంధమేమీ ఉండదు. ఆ వృక్షం పైన ఒక పక్షి ఉన్నది అంటే, ఆ వృక్షానికి ఆ పక్షి ఎక్స్‌టెన్షన్ ఏమి గాదు. ఆ వృక్షం ఉన్నది, పక్షి ఉన్నది. ఆ పక్షొచ్చి దాని మీద వాలిందంట. 2 వేరే విషయాలు. అసంబంధమైన విషయాలు. అట్లానే ఇక్కడ సేనము పక్షి అంటే మన బ్రహ్మ 2 విధాలుగా ఉభయథా 2 విధాలుగా ఉపదేశించబడ్డా గూడా ఉపదిశ్యమానః అట్లా దృశ్యతే కనిపిస్తుంది. దీని పైన ఉన్నది అని జెప్తారు. దీంట్లో ఉన్నది అని జెప్తారు. ఆ రకంగా వృక్షాగ్రే స్యనః అన్నా, వృక్షాగ్రాత్ పరతః స్యనః అన్నా గూడా ఒక్కటే అర్థమైనట్టు. సంబంధం లేదసలు యాక్చువల్‌గా చెట్టుకి, పక్షికి సంబంధం లేదు. కానీ చెట్టు పైన పక్షున్నది. చెట్టులో పక్షున్నది అని చెప్తే 2 రకాలుగా అర్థం ఒకటే అయినట్టు. ఇక్కడ గూడా ఏవం దివః పరమపి సద్బ్రహ్మ దివి ఇతి ఉపదిశ్యతే. దివానికి అవతల లేదా దివిలో అని చెప్తే రెండిటికి ఒకటే అర్థము. విషయం మాత్రం బ్రహ్మ గురించే అని అసల చెట్టుకి, పక్షికి సంబంధం లేనట్టు, ఈ మొత్తం బ్రహ్మాండానికి బ్రహ్మకు సంబంధం లేనట్టుగా ఉంది ఇక్కడ ఈ విచారణ. అందుకని ఆయన వాళ్ళంటారు అన్నారు. అయినా గూడా విషయం ఒకటే ఇక్కడ చెప్పబడుతున్నది బ్రహ్మ కాబట్టి తస్మాత్ అస్తి ఇంతక అస్తి. నాస్తి గాదు అస్తి. పూర్వ నిర్దిష్టస్య బ్రహ్మణః ఇహ ప్రత్యభిజ్ఞానం. ఇంతకు ముందు మనం నిర్దేశించినట్టే, ఎక్కడ పడితే అక్కడ మన వేదం ఉపదేశించినట్టే, ఇక్కడ గూడా అక్కడ, ఇక్కడ బ్రహ్మమే చెప్పబడింది గాబట్టి అక్కడైనా, ఇక్కడైనా అది, ఇది అంతా అదే అని మనం అర్థం జేసుకోవాలి. అతః పరం ఏవ బ్రహ్మ జ్యోతిః శబ్దమితి సిద్ధం. అందుకని పరం బ్రహ్మనే ఆ జ్యోతి కూడా అయి ఉన్నదన్న విషయం మాత్రం సిద్ధం అని ఈ జ్యోతిశ్చరణాధికరణం అన్న ఈ అధికరణం కూడా పూర్తయింది. వచ్చే వారం మనం మళ్ళీ కలిసి కూర్చుని ప్రతర్థనాధికరణం అని చూసుకుందాము. ఇందులో ఒక 4 సూత్రాలున్నాయి. అందులో గూడా ఇట్లానే కొన్ని పెట్టుకోవడం, దాని గురించి మనం అదే పనిగా ఆలోచిస్తూ అనలైజ్ చేయడం. ఇక్కడ చేస్తున్నది ఏంటంటే ముఖ్యంగా మనము అనాలిసిస్ చేస్తున్నాము. వేద మంత్రాలు ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి అని ఒక్కటి, ఏ వేద మంత్రమైనా సరే పరబ్రహ్మం గురించే చెప్తూ ఉంటుంది అని 2, ఈ 2 విషయాల గురించి మనకు అదే పనిగా అభ్యాసం కావాలి. మనస్సుకి ఈ అభ్యాసం ఉండాలి. ఈ ప్రాక్టీస్ ఉండాలి.
అందుకని ఇవి మాటి మాటికి అదే పనిగా మళ్ళీ, 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 మళ్ళీ కొన్ని వేల వేదవాక్యాలను పెట్టుకుని కొన్ని వందల సూత్రాల్లో కొన్ని వందల పదాలతో చెప్పబడుతున్న ప్రతి పదానికి, ప్రతి శబ్దానికి అర్థం పరబ్రహ్మమే. ఎందుకు అని సహేతుకంగా, ప్రమాణపూర్వకంగా వేదవాక్యాలతో ఎట్లా మనము అనలైజ్ చేసుకోవాలి, విచారించాలి అని ఆ విచారణ చేసే పద్ధతిని చూపిస్తూ ఉన్నారు ఈ సూత్రాల్లో మన సూత్రకారులు, భాష్యకారులు ఇద్దరు. ముఖ్యమైన ఎక్సర్సైజ్ ఏమి అంటే, ఒకటి అనాలిసిస్ ఎట్లా చేయాలి, వేదవాక్యాలను ఏ విధంగా విచారించాలి. 2 మనం ఏ వేదవాక్యం చూసినా అందులో ప్రతి పదము పరబ్రహ్మనే పరమార్థంగా చూపిస్తూ ఉంటుంది అని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎట్లోకట్లా బలవంతంగా కాదు, జాగ్రత్తగా విచారించి ఎట్లా అర్థం చేసుకోవాలి అని ఈ 2 మనకు నేర్పించడం కోసం 1, 2 చేస్తే కాదు, కొన్ని చాలా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది, అభ్యాసం చేయవలసి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాం. చెప్పిందే మళ్ళీ, చెప్పిందే మళ్ళీ, చెప్పిందే మళ్ళీ ఇంకా అదే పనిగా చెప్పి, 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 చెప్పి ఎన్ని రకాలుగా చెప్పినా ఒకటే విషయం గదా! ఇంక ఒకసారి చేస్తే సరిపోతుంది గదా! అంటే ఒకసారి చేస్తే మనసుకి పట్టుకోదు యూజువల్‌గా. అలవాట్లేని అభ్యాసం. ఏది చూసినా పరబ్రహ్మమే అన్న చూపు రావట్లేదు గదా మరి. ఏది చూస్తే దాని పాటికి అది చూస్తాం మనము. అన్నం అంటే గూడా, అన్నం అంటే ఓన్లీ వైట్ రైస్, చపాతీ వేరు, ఇడ్లీ వేరు, సాంబార్ వేరని జూస్తాము. మళ్ళీ చెట్టు అంటే చెట్టు వేరు, మళ్ళీ చెట్లలో గూడా చెట్లు వేరు, తీగలు వేరు, పొదలు వేరని జూస్తాము. మళ్ళీ చెట్టు అంటే చెట్లు వేరు, జంతువులు వేరు, మనుషులను వేరని జూస్తాము. మళ్ళీ మనుషుల్లో వాడు వేరు, వీడు వేరని జూస్తాం. అన్నీ వేరు వేరుగా చూడడం అన్నది బాగా నాటుకుపోయి ఉన్నప్పుడు అన్నీ బ్రహ్మంగా చూడడం అన్నది రాదు వెంటనే. అందుకని ప్రతిదాన్ని బ్రహ్మంగానే ఎట్లా చూడాలి అని ఆ కన్ను మనకి రావడం కోసము, ఆ చూపు మనకు కలగడం కోసము ఈ అభ్యాసం చేయడం అత్యవసరము. అందుకని చేస్తూ ఉన్నాము. ఒకటే అభ్యాసం. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మ్యాథ్ టెక్స్ట్ బుక్‌లో ఒక్కటి సాల్వ్ చేస్తారు. ఒక 3, 4 సాల్వ్ చేస్తారు మ్యాథ్ ప్రాబ్లమ్స్. తర్వాత అట్లాంటివే ఒక 10, 20, 30, 40, 50, 100 క్వెషన్స్ అవే పెడతారు. అవే ఉంటాయి. అడిషన్స్ అవే ఉంటాయి. సబ్ట్రాక్షన్స్ అవే ఉంటాయి. కాలిక్యులేషన్స్ అవే ఉంటాయి. మళ్ళీ, 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 మళ్ళీ నంబర్స్ మార్చి, కానీ ఒకటే ఎక్సర్‌సైజ్ లాగా ఎందుకు చేయిస్తారు? ప్రాక్టీస్ వల్ల మనకు విషయం అర్థం కావాలి కాబట్టి. అదే విధంగా ఎన్ని వేదవాక్యాలు పెట్టుకుని మనం ఎన్ని వేద పదాలు, జ్యోతి అన్నా అదే, ప్రాణం అన్నా అదే, ఆకాశం అన్నా అదే, గాయత్రి అన్నా అదే, ఏదైనా సరే అదే పెట్టుకుని, అయితే పదం ఏదైనా సరే అర్థం ఒక్కటే అన్న ప్రాక్టీస్ మనకు పూర్తిగా కలిగిందాకా మనకు ఈ ఎక్సర్‌సైజెస్ తప్పనిసరి. కాబట్టి అందుకోసము చేస్తూ వెళ్తూ ఉన్నాము. సరే మరి మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని, ఈలోగా ఇక్కడ చదువుకుని వెళ్ళి మళ్ళీ వచ్చే వారం వచ్చిందాకా ఈ విషయం మర్చిపోకుండా, మనం ప్రతిదీ పరబ్రహ్మగానే చూడ్డము అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. మనం ప్రతిరోజు మనం చూస్తున్న వాటిలో, వింటున్న వాటిలో, తింటున్న వాటిలో, వెళ్తున్న వాటిలో, వస్తున్న వాటిలో, పడుకున్నా, లేచినా, ఏది చేస్తున్నా కూడా పానీయంబులు తాగుచున్ కుడుచుచున్నని మన ప్రహ్లాదుడు చెప్పినట్టు, ఏది చేసినా గూడా పరబ్రహ్మంగానే ఎట్లా చూడాలి అని ఇక్కడ చేస్తున్న ఎక్సర్‌సైజ్ దానికి కూడా అప్లై చేసుకుంటూ, దాన్ని మామూలు మన నార్మల్ లైఫ్‌లో గూడా ఆ ఎక్సర్‌సైజ్ అభ్యాసం వదిలిపెట్టకుండానే మళ్ళీ వచ్చి కూర్చొని ఇంకా కొన్ని ఇక్కడ వీళ్ళేమి నేర్పిస్తారో ఇక్కడ టెక్స్ట్ బుక్ చూద్దాము. ప్రాక్టికల్స్ మనము వర్క్ బుక్ లాగా మన జీవితంలో చేసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.